అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుధవారము విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. గణపతికి పెళ్లి జరిగిందా? జరిగితే అందులో నిజమెంత? పురాణాల ప్రకారము గణపతికి 2 భార్యలు, సిద్ధి, బుద్ధి, వారి ద్వారా 2 పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఆ కథ గురించి తెలుసుకుందాము. ఒకనాడు వినాయకుడు తన శరీర ఆకృతి గురించి ఆలోచిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో తులసి అక్కడికి వెళ్ళి గణేశుడిని చూసి మైమరిచిపోయి గణేశుడిని పెళ్లి చేసుకోవాలని కోరికను వ్యక్తం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ గణేశుడు బ్రహ్మచారిగా ఉపవాసం ఉండి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కోపాద్రిక్తురాలైన తులసి గణేశుడిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరని శపించింది. వినాయకుడు కూడా నిన్ను ఏ ఒక్కరూ మొక్కరు అని శపిస్తాడు. అందుకే వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించరు. దీంతో గణేశుడు కోపాద్రిక్తుడై గణపతి చర్యకు దేవతలు చాలా భయపడిపోతారు. వారంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించమని వేడుకుంటారు. గణేశుని మనసును చల్లబరచడానికి బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే 2 అందమైన స్త్రీలను సృష్టించి పంపుతాడని, దీంతో గణేశుడు వారి ఇరువురిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. సిద్ధి అంటే సంపద, శ్రేయస్సు, ఆధ్యాత్మిక శక్తి. బుద్ధి అంటే జ్ఞానం. వినాయకుడిని పూజిస్తే వినాయకుడు అనుగ్రహంతో మనకి సిద్ధి లభిస్తుందని అంటారు. గణేశుడు బుద్ధికి లాభం అనే కుమారుడు, సిద్ధి ద్వారా శుభం అనే కుమారుడు జన్మించినట్లు మరొక పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా గణేశుడికి సిద్ధి, బుద్ధితో వివాహం, లాభం, శుభం అనే కుమారులు ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి.